హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే మా కొత్త ఛానల్ నిక్కీ అండ్ మను బ్లాగ్స్. తప్పకుండా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే మేము అనుకుంటున్నాం. మాది ఇవాళ ఫస్ట్ వీడియో. ఫస్ట్ గులాబ్ జామ్ చేద్దామని అనుకుంటున్నాం. స్వీట్తో స్టార్ట్ చేద్దాం, మంచి రిజల్ట్ రావాలి అని ఛానల్కి. ప్రాసెస్ అయితే చూద్దాం రండి. మీ ఇష్టం ఉన్న గులాబ్ జామ్ పౌడర్ తీసుకోండి, మేమైతే తీసుకుంటాం. మా ఇద్దరికి చాలా ఎక్కువ అవుతుందేమో. రోజు కొన్ని తిన్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఓకే, గులాబ్ జామ్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది తెలుసా? అవును, ట్రై చేద్దాం కాంబినేషన్. పాలు గిన్నె మర్చిపోతాం, ఇవి పోస్తా ఉన్నాయి. అయితే పాలతో మిక్స్ చేసుకుంటున్నా పౌడర్ని. బాగా గట్టిగా కలపద్దు, కొంచెం వేళ్ళతోటే కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పాలు వేసుకోండి, లేదంటే వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. పిండి ఇట్లా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ పెట్టుకుందాం. చక్కెర వేసుకుందాం. మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే స్వీట్ తింటాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇలాచి ఇది సిమ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది చిన్న చిన్న లడ్డూలాగా వేసుకుంటాం. మేమైతే ఈ సైజ్ చేసుకుంటున్నాం. మీకు కావాలంటే పెద్ద వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టేసుకుందాం. దీనికి పాకం ఏం అవసరం లేదు, కొంచెం ఇట్లా అతుక్కుంటే వెళ్ళిపోతుంది. కలర్ చేంజ్ అయింది. ఒకటి వేసినాం కదా ఆల్రెడీ. ఏంటంటే ఆయిల్ వేడైందా లేదని చూడడానికి వేసా.
వేడైంది. ఓకే, వేసుకుందాం. కొంచెం సరిపోతుందా? తొందరనే కలర్ వస్తుంది. స్టీల్ కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఎంచుకోవాలి, లేదంటే లోపల ఉడకవు, పచ్చి పచ్చి ఉంటాయి. మంచి కలర్ వచ్చినాయి ఇక. డైరెక్ట్ పాకంలో వేసుకోవడమే. ఒకసారి ఇట్లా డిప్ చేసుకుంటే మంచిగా పట్టుకుంటాయి. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 5-10 మినిట్స్ అయితే మంచిగా అయిపోతుంది. టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు. ఓకే, షూర్. చూడ్డానికి అయితే యమ్మీ యమ్మీ ఉంది గులాబ్ జామ్. చల్లగా ఇంకొక 1 అవర్ అట్లా నానితే బాగుంటుంది టేస్ట్. టేస్ట్ చూసి ఎట్లుందో చెప్పు. ఓకే, వావ్, చూడ్డానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు. వావ్, సూపర్ ఉంది. ఫాస్ట్గా చేసిన కానీ భలే వచ్చింది.